శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. నృసింహస్వామికి ఎన్నో స్తోత్రాలు, కవచాలు అవన్నీ ఉన్నాయి కదా! అన్నిటికన్నా శక్తివంతమైనది ఏమిటి అంటే ప్రహ్లాదుడిచ్చిన కవచం. ఎందుకండి అంటే మీరు ఆలోచించండి, ప్రహ్లాదుడికి 5 ఏళ్లున్న చిన్న కుర్రవాడు. అయినా సరే నృసింహస్వామి యొక్క టెక్నాలజీ, ఆ తంత్రం మొత్తం కరతలామలకం. ఎలా పిలిస్తే స్వామి శక్తి ఇగ్నేట్ అవుతుంది, ఎలా పిలిస్తే స్తంభంలోంచైనా సరే స్వామొస్తాడో, ఏం చేస్తే స్వామి శాంతిస్తాడో, ఏమి చేస్తే రక్షిస్తాడో ఆ టెక్నాలజీ మొత్తం తెలుసుందాయన ప్రహ్లాదుడు. అలాంటి ఆయనిచ్చిన కవచమే ప్రహ్లాదకృత నృసింహ కవచం. తొందరలో నృసింహ జయంతి వస్తుంది కదా! అందుకని మనం ఈ కవచాన్ని నేర్చుకోవడం ఎంత అదృష్టం ఆలోచించండి. ఆ పని వీడియోలో చేద్దాం. మొట్టమొదట కవచాన్ని నేర్చేసుకుందాం. తర్వాత అది ఎలా చెయ్యాలి, దాని ప్రయోజనం ఏమిటి, దాని అర్థం ఏమిటి అవన్నీ కూడా మీకు చెప్తా. ధ్యానం. ధ్యాత్వా నృసింహం దేవేశం హేమసింహాసనస్థితం వివృతాస్యం త్రినయనం శరదిందు సమప్రభం లక్ష్మ్యాలింగిత వామాంగం విభూతిభిరుపాశ్రితం చతుర్భుజం కోమలాంగం స్వర్ణకుండలశోభితం సరోజశోభితోరస్కం రత్నకేయూరముద్రితం తప్త కాంచన సంకాశం పీత నిర్మలవాససం ఇంద్రాదిసురమౌళిస్థ స్ఫురన్మాణిక్యదీప్తిభిః విరాజిత పదద్వంద్వం శంఖచక్రాదిహేతిభిః గరుత్మతా చ వినయాత్ స్తూయమానం ముదాన్వితం సహృత్కమల సంవాసం కృత్వా తు కవచం పఠేత్. కవచం. నృసింహో మే శిరః పాతు లోకరక్షార్థ సంభవః సర్వగోపి స్తంభవాసః ఫాలం మే రక్షతు ధ్వనిం నృసింహో మే దృశౌ పాతు సోమసూర్యాగ్నిలోచనః స్మృతిం మే పాతు నృహరిర్మునివర్యస్తుతిప్రియః నాసాం మే సింహనాసస్తు ముఖం లక్ష్మీముఖప్రియః సర్వవిద్యాధిపః పాతు నృసింహో రసనాం మమ వక్త్రం పాత్విందువదనః సదా ప్రహ్లాదవందితః నృసింహః పాతు మే కంఠం స్కంధౌ భూభరణాంతకృత్ దివ్యాస్త్రశోభితభుజో నృసింహః పాతు మే భుజౌ కరౌ మే దేవవరదో నృసింహః పాతు సర్వతః హృదయం యోగిసాధ్యశ్చ నివాసం పాతు మే హరిః మధ్యం పాతు హిరణ్యాక్ష వక్షః కుక్షివిదారణః నాభిం మే పాతు నృహరిః స్వనాభిబ్రహ్మ సంస్తుతః బ్రహ్మాండకోటయః కట్యాం యస్యాసౌ పాతు మే కటిం గుహ్యం మే పాతు గుహ్యానాం మంత్రాణాం గుహ్యరూపధృక్ ఊరు మనోభవః పాతు జానునీ నరరూపధృక్ జంఘే పాతు ధరాభారహర్తా యోసౌ నృకేసరీ సురరాజ్యప్రదః పాతు పాదౌ మే నృహరీశ్వరః సహస్రశీర్షా పురుషః పాతు మే సర్వశస్తనుం మహోగ్రః పూర్వతః పాతు మహావీరాగ్రజోగ్నితః మహావిష్ణుర్దక్షిణే తు మహాజ్వాలస్తు నైరుతౌ పశ్చిమే పాతు సర్వేషో దిశి మే సర్వతోముఖః నృసింహః పాతు వాయవ్యాం సౌమ్యాం భూషణవిగ్రహः ఈశాన్యాం పాతు భద్రో మే సర్వమంగళదాయకः సంసారభయదః పాతు మృత్యోర్మృత్యుర్నృకేసరీ. స్తుతి. గర్జంతం గర్జయంతం నిజభుజపటలం స్ఫోటయంతం హఠంతం రూప్యంతం తాపయంతం దివి భువి దితిజం క్షేపయంతం క్షిపంతం క్రందంతం రోషయంతం దిశి దిశి సతతం సంహరంతం భరంతం వీక్షంతం ఘూర్ణయంతం శరనికరశతైర్దివ్యసింహం నమామి. ఇప్పుడు ఈ కవచం నేర్చుకున్నాం కదా, సరే నేర్చేసుకున్నా అయిపోయింది చాలు అనుకుంటే ఇక్కడ ఆపేయండి. లేదు మిగతా విషయాలు తెలుసుకోవాలనుకుంటే కనుక వీడియో మిగిలింది చూడండి. అసలు ఈ కవచం ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఇది బ్రహ్మాండ పురాణంలో ఉంది. అలాగనే ఈ కవచం తెలుసున్న వాళ్ళు ఎవరికైనా ఇప్పుడు నేను చదివింది వినగానే ఆ సందేహం వస్తుంది. ఏమిటంటే మామూలుగా ఈ కవచంలో 31 శ్లోకాలు ఉన్నాయి. అదేమిటండి మీరు 18 చెప్పారు, చిన్నగా చెప్పారు కదా అని కొంతమందికి సందేహం రావచ్చు.
అసలు ఈ కవచం యొక్క స్ట్రక్చర్ ఏమిటో తెలుసుకుంటే అప్పుడు అర్థమవుతుంది. మీరు ఆ 31 శ్లోకాలది ఉంది కదా, విస్తారంగా ఉన్నది, ఆ కాపీ తీసుకున్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అందులో మొట్టమొదటి 2 శ్లోకాల్లో ఈ కవచం చేస్తే వచ్చే ప్రయోజనం ఏమిటో చెప్పారు. తర్వాత 3 నుంచి 6 వరకు ఉన్నవి ధ్యాన శ్లోకాలు, చాలా అపురూపమైన శ్లోకాలు అసలు. తర్వాత 7వ శ్లోకం నుంచి 19వ శ్లోకం వరకు ఉన్నది అసలైన కవచం. తర్వాత 20 నుంచి 23 దాకా ఉన్నది ఫలశ్రుతి. 24 నుంచి 30 దాకా ఉన్నదేమో ఎలా చెయ్యాలి అనే విధానం. ఆఖరి శ్లోకం ఒకటి మళ్ళీ స్వామి యొక్క స్తుతి. ఇది ఈ స్తోత్రం యొక్క స్ట్రక్చర్. ఇప్పుడు ఇందులో 3 నుంచి 6 ధ్యాన శ్లోకాలు ఉన్నాయి కదా, అదొకటి. 7 నుంచి 19 కవచం ఉంది కదా, అదొకటి. ఆఖరి 31వ శ్లోకం స్తుతి ఒకటి. ఇవి మాత్రం చదివితే చాలు, మనం మిగతావన్నీ చదవక్కలి. 18 శ్లోకాలు చదివితే చాలు. అందుకే మన వీడియోలో కేవలం 18 శ్లోకాలు మాత్రమే చదివి వినిపించాము. అలాగనే కింద ఉన్న పీడిఎఫ్లో కూడా అలాగే ఇస్తాము, అది చూసి మీరు చదువుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ఈ కవచం చేస్తే వచ్చే ప్రయోజనం ఏమిటి అనేది చెప్తా. దాదాపు ఒక 9 ప్రయోజనాలు చెప్పారు. మొట్టమొదటిది ఏమిటంటే సర్వరక్షాకరం, అన్ని రకాలైన రక్షణని కల్పిస్తుంటే. అసలు కవచం కదా మన చుట్టూ ఒక కోటలా కట్టేస్తుంది సరిగ్గా చేయగలిగితే. రెండవది సర్వోపద్రవ నాశనం అన్నారు. ఎటువంటి ఉపద్రవాలు వస్తున్నా సరే జీవితంలో వాటన్నిటిని నాశనం చేసేయగలదు. 3 సర్వ సంపత్కరం, లక్ష్మీదేవితో పాటు స్వామిని ఆరాధించే ప్రక్రియ కదా, ఇంకా సంపదలన్నీ అక్కడే ఉంటాయి, అందుకని సర్వ సంపత్కరం. 4వది దీర్ఘాయుర్ ఉపజాయతే అన్నారంటే దీర్ఘమైన ఆయుష్ని ప్రసాదిస్తుంది. ఇంకొక ప్రయోజనం ఏం చెప్పారంటే యమ్యం కామయతే కామం తం తం ప్రాప్నోత్యసంశయం అని చెప్పారంటే ఏ ఏ కోరికలు ధర్మబద్ధమైనవి మనం కోరుకుంటామో వాటన్నిటినీ తీర్చగలిగే శక్తి ఈ కవచానికి ఉంది అని. తర్వాత 6వ ప్రయోజనం సర్వపాప ప్రముచ్యతే అన్నారు. సామాన్యంగా మనం పడే కష్టాలు బాధలు ఇవన్నీ కూడా మనం పాప పనులు చేస్తుంటే దాని యొక్క కర్మతో అనుభవిస్తాం ఇవన్నీ, అవన్నిటిని క్లియర్ ఆఫ్ చేయగలదట ఈ కవచం. ఇంక 7వది భూమ్యంతరిక్ష దివ్యానాం గ్రహాణం వినివారణం అని చెప్పారంటే కొంతమందికి గ్రహ బాధలు ఉంటాయి కదా, గ్రహ బాధలు అనగానే వెళ్ళి 1000 లక్షలు తగలేసుకోకండి. నృసింహ కవచం చదవండి, ప్రహ్లాదుడిచ్చింది, ఎగిరిపోతాయి మొత్తం. అలాగనే 8వది బ్రహ్మరాక్షస యక్షాణం దూరోత్సారణ కారణం అని చెప్పారంటే కొన్ని రకాల దుష్టశక్తులు మన ఏడిపిస్తూ ఉంటే కవచం చదువుకోండి, హాయిగా అన్నిటి నుంచి బయటపడిపోవచ్చు. ఇంకా 9వ ప్రయోజనం ఏం చెప్పారు అంటే స్వర్గమోక్ష ప్రదాయకం కిమత్ర బహునోక్తేన నృసింహ సదృశో భవేత్. ఇది స్వర్గాన్ని ఇంకా శ్రద్ధగా చేస్తే మోక్షాన్ని ఇవ్వగలదు, అంతెందుకయ్యా నువ్వు శ్రద్ధగా చేసావంటే కనుక నృసింహస్వామితో సదృశుడు అవుతావు అని చెప్పారు. ఇంకా అంతకన్నా గొప్ప ప్రయోజనం ఏముంటుంది, అది కవచనం ఇచ్చే ప్రయోజనం. కానీ ఇవన్నీ చెప్తున్నాను కదా అని వ్యాపారపు పూజ మాత్రం చేయకండి. వ్యాపార పూజ అంటే ఏమిటి, ఓకే నృసింహ కవచం చదివితే ఇవన్నీ వస్తాయట, 3 నాకు ఫస్ట్ సంపదలు కావాలి, 3వది ఉంది కదా సర్వ సంపత్కరం, సరే అయితే ముందు సంపదల కోసం చదివేద్దాం, ఒక రౌండ్ చదివేయడం, చదివితే ఎలాగో స్వామి అనుగ్రహం దక్కుతుంది. దాని తర్వాత వచ్చే కామెంట్, నేను ఫలానా చేశానండి నాకు సంపదలు దొరికాయి, ఇప్పుడు మళ్ళీ చేయబోతున్నాను, ఏమి దొరుకుతుందో స్వామి ఏమిస్తాడో అది చూసొచ్చి మళ్ళీ ఒక కామెంట్ రాస్తాను ఇక్కడ. ఇంకా 2 సార్లు చేశానండి, 3వసారి చేయబోతున్నాను. ఇలాంటివి చేస్తే వ్యాపార పూజలు, అలాంటివి చేయకండి. అసలు ఈ ఫలశ్రుతి అనేది స్తోత్రానికి ఎందుకు ఇస్తారు అంటే ఈ స్తోత్రం శ్రద్ధగా చేస్తే ఇది వస్తుంది అని చెప్పిస్తారు, అంతేకాని ఇది రావడం కోసం ఈ స్తోత్రం చెయ్యాలి అని కాదు. స్వామి మీద భక్తితో చేయండి, చేస్తే ఇవన్నీ వస్తాయి. ఎప్పుడు వస్తాయి అంటే స్వామి అనుగ్రహం పడినప్పుడు ఇవన్నీ ఒక లెక్క ఆయన ఇస్తాడు. సరే, ఇంక స్తోత్రం ఎలా చదవాలి, దీనికి ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమిటి, ప్రయోగాలు ఏమిటి అంటే అవి 24 నుంచి 30వ శ్లోకం వరకు చెప్పారు. అవి కూడా నేను పీడిఎఫ్లో ఇవ్వలేదు, చదవక్కర్లేదు కాబట్టి, కానీ మీకు అవి తెలియడానికి ఇక్కడ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొట్టమొదటిది ఏమిటంటే ఏకసంధ్యం త్రిసంధ్యం వా యః పఠేన్ నియతో నరః అన్నారు. అంటే ప్రతిరోజు ఒకసారైనా చదవండి, పొద్దున్న స్నానం చేశాక పూజలో, లేకపోతే కుదిరితే 3 సార్లు 3 సంధ్యల్లోనూ సంధ్యావందనం చేస్తాం చూడండి మనం, అలాగే పొద్దున ఒకసారి మధ్యాహ్నం ఒకసారి సాయంత్రం ఒకసారి చదువుకోమన్నారు. ఇంకా రెండవది ఏం చెప్పారంటే ఇది ఒక ప్రయోగం లాంటిది, భూర్జేవా తాళపత్రేవా కవచం లిఖితం శుభం కరమూలే ధృతం ఏన సిద్ధేయు కర్మ సిద్ధయ అని చెప్పారంటే దీన్ని భూర్జపత్రం మీద కానీ తాళపత్రం మీద కానీ రాసి దాన్ని ఒక తాయెత్తులో పెట్టి కట్టుకుంటేట
అప్పుడు చాలా రక్షణనిస్తుంది ఇది అని చెప్పారు. పాతకాలంలో అయితే తాటాకులు, భూర్జపత్రాలు ఇలాంటివి ఉండేవి. ఈ కాలంలో అయితే కొన్నిసార్లు కాగితాల మీద రాసి వాటిని కూడా తాయెత్తులో పెట్టి కట్టుకుంటూ ఉంటారు. అసలు తాయెత్తు అనే ప్రిన్సిపుల్ అదే. ఇది ప్రహ్లాదుడు చెప్పిన ప్రయోగం ఇది. అయితే వెంటనే ఒక పేపర్ మీద రాసేసి ఒక తాయెత్తులో పెట్టి కట్టేసుకుందాం అనుకుంటారు కదా! గుర్తుపెట్టుకోండి. అది ఎవరు రాయాలి అంటే సిద్ధింప చేసుకున్న వాళ్ళు రాస్తే అప్పుడు ఫలిస్తుంది. స్తోత్రం దగ్గర ఒక టెక్నాలజీ ఉంది. అదేమిటో మీకు ఇప్పుడు చెప్తా. ఏ స్తోత్రమైనా సరే మీరు శ్రద్ధగా చేయగలిగితే కనుక దాని ఫలశ్రుతిలో మహర్షులు ఏం చెప్పారో అలా జరుగుతుంది. మహర్షులు ఏం చెప్పారో అదే జరుగుతుంది. మహర్షులు చెప్పనిది ఎప్పుడూ జరగదు. అవన్నీ ఫలశ్రుతిలో రికార్డ్ చేసి ఉంచారు వాళ్ళు. కాకపోతే అలా స్తోత్రం చదవడం అనేది మనం ఒక టాబ్లెట్ వేసుకోవడం లాంటిది అనుకోండి. ఇప్పుడు టాబ్లెట్ తీసి ఎవరైనా వేసుకుంటే ఆ టాబ్లెట్ వేసుకుంటే ఏ ఫలితం రావాలో అది వస్తుంది అంతే కదా! కానీ సిద్ధింపజేసుకోవడం అంటే అర్థం ఏమిటంటే ఇప్పుడు ఒక అతను కష్టపడి మెడిసిన్ చదివి డాక్టర్ అయ్యాడు అనుకోండి. అప్పుడు అటువంటి టాబ్లెట్స్ అతనే ప్రిస్క్రైబ్ చేయొచ్చు. అంతే కదా! ఇంకా సైంటిస్ట్ అయితే అటువంటి టాబ్లెట్స్ తయారు చేయొచ్చు కూడా. అది సిద్ధింపజేసుకోవడం అంటే. ఇప్పుడు ఈ తాయెత్తు మీద రాసిచ్చేవాళ్ళు అలా సిద్ధింపజేసుకున్న నృసింహోపాసకులు ఎవరైనా దాన్ని తాయెత్తులో పెట్టిస్తే కట్టుకుంటే అప్పుడు ఇలా పనిచేస్తుంది అని ప్రహ్లాదుల వారు చెప్పారు. వారు చెప్పారు కాబట్టి తప్పకుండా చేస్తుంది. ఇప్పుడు ఇది చెప్పగానే మీకు అనిపిస్తుంది ఎలా సిద్ధింపజేసుకోవాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఈ కవచాన్ని ఎలా చేసుకోవాలి? ఆ టెక్నాలజీ కూడా కవచంలోనే చెప్పేశారు. ఏమిటంటే ద్వాత్రించశ్చ సహస్రాణి మంత్రసిద్ధి ప్రజాయతే. అంటే ఈ కవచాన్ని 32,000 సార్లు చదివితే అప్పుడు సిద్ధిస్తుంటారు. 32,000 సార్లు అనగానే వెంటనే క్యాల్కులేటర్ తీసుకుని డివైడెడ్ బై 108 అంటే నేను రోజుకి 108 చదివితే ఎన్ని సంవత్సరాలు చదివితే సిద్ధించేస్తుంది. ఇలాంటి క్యాల్కులేషన్స్ ఎప్పుడు చేయకండి. అలాగా మూఢభక్తితో వెళ్ళిపోకండి స్తోత్రాల్లో. రోజుకి 108 సార్లు చదివితే మనలాంటి వాళ్ళం కళ్ళు తిరిగి పడతాం తప్ప ప్రయోజనం ఏదీ లేదు. చదవటం అంటే అర్థం ఏమిటంటే ఆ చదివిన ప్రతిసారి మనస్సు స్వామికి కనెక్ట్ అవ్వాలి. రోజుకి ఒక్కసారి 3 సార్లు అలా చదవగలిగితే అదే గ్రేట్. అసలు మీకు అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. అంతేకాని ఊరికే టేప్ రికార్డర్ చదివినప్పుడు అల్లా 108 సార్లు చదివేయకండి. దానివల్ల ప్రయోజనం ఏమీ ఉండదు. మరి అయితే ఎందుకు చెప్పారు 32,000 సార్లు అంటే ఆలోచించండి. ఇప్పుడు మీకు ఒక పిల్లాడు ఉన్నాడు అనుకోండి. వాడికి చిన్న వయసులో 3వ క్లాసో 4వ క్లాసులో ఉన్న వాడికి ఈ నృసింహ కవచం నేర్పించారు అనుకుందాం. అనుకుంటే చక్కగా రోజు 2-3 సార్లు చదువుతున్నాడు అలాగా. ఒక 30-40 ఏళ్ళు అయ్యేసరికి ఆ పిల్లవాడికి సిద్ధిస్తుంది. ఒక పెద్ద ఫిక్స్డ్ డిపాజిట్ వేసి మనం వాళ్ళ పెద్ద అయ్యేసరికి ఇన్ని లక్షలు అవుతుందండి, కోట్లు అవుతుందండి అంటాం. అంతకన్నా ఎక్కువ విలువైన డిపాజిట్ ఇది. చిన్నప్పుడు వాళ్ళకి నేర్పించండి. నేర్పిస్తే పెద్ద అయ్యాక అది సిద్ధించే టైంకి వాళ్ళు ఏ ఉద్యోగంలో ఉన్నా ఏం చేస్తున్నా మహా ఉపాసకులై బయటపడతారు. అలా చేయాలి. మరి మనలాంటి వాళ్ళకి ఎలాగా? ఇప్పుడు ఏదో ఇంత వయస్సు వచ్చాక ప్రారంభించాం అనుకోండి. అప్పుడేమవుతుంది అంటే గుర్తుపెట్టుకోండి, ఆధ్యాత్మ విద్యలో ఒక అడ్వాంటేజ్ ఉంది మామూలు భౌతికమైన విద్యలకి లేనిది. అదేమిటి అంటే ఈ జన్మలో మీరు ఒక సాధన కొంతవరకు చేశారనుకోండి, నెక్స్ట్ జన్మలో ఆటోమేటిక్గా అక్కడి నుంచి ఆ సాధన మొదలవుతుంది. అంటే ఇప్పుడు మనం చేయడం మొదలుపెట్టాం అనుకోండి, ఒక జీవిత కాలంలో ఫర్ ఎగ్జాంపుల్ ఏదో 10,000 సార్లో 12,000 సార్లో భక్తిగా చేసాం. చేశాక అక్కడితో మన ఆయుష్ అయిపోయింది, వెళ్ళిపోయాం అనుకోండి. వచ్చే జన్మలో ఏమవుతుందో తెలుసా? ఎక్కడో ఎవరింట్లోనో ఆ రకమైన సాధన ఉన్న వాళ్ళ ఇంట్లో స్వామి తీసుకువెళ్ళి పుట్టిస్తాడు. దాన్నే భగవద్గీతలో శుచీనాం శ్రీమతాంగేహే యోగభ్రష్టోపజాయతే అన్నాడు స్వామి. సరిగ్గా అటువంటి వాతావరణంలో పుట్టిస్తాడు. వాళ్ళు ఏం చేస్తారు? ఏ తాతగారో కూర్చుని చిన్నప్పుడే మనవడిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఒక 5 ఏళ్ళు వచ్చేసరికి భక్త ప్రహ్లాద్ సినిమా చూపించారు అనుకోండి. హఠాత్తుగా సినిమాలో నరసింహస్వామి రాగానే చూసి కనెక్ట్ అయిపోతాడు. అయిపోయి ఇంకెక్కడ నరసింహస్వామి కనిపించినా అదిగో స్వామి స్వామి అని చెప్పి వెనకాల పడి ఆ తర్వాత కొన్నాళ్ళకి ఆయన మంత్రం ఏమన్నా దొరుకుతుందా ఇంటర్నెట్లో నరసింహస్వామి గురించి వెతికాలా వెతికి వెతికి చివరికి కవచం దగ్గరికి వస్తాడు తెలియకుండా ఒకరోజు. అప్పుడు మొదలు పెడతాడు. ఇంక అక్కడి నుంచి ఆ జీవితం అలాగా ముందుకు వెళ్తుంది. అలాగా పూర్తవుతుంది ఆధ్యాత్మ సాధన అనేది. అందుకని ఎప్పుడైనా మొదలు పెట్టచ్చు. అసలు ఈ జన్మలో ఈ వీడియో చూసి మొదలు పెట్టాలి అని సంకల్పం ఎవరికైనా బలంగా కలిగింది అనుకోండి, దాని అర్థం ఏమిటంటే పూర్వజన్మలో ఎక్కడో వాళ్ళు చేస్తున్నారు, అందుకే దీనికి కనెక్ట్ అయ్యారు అని అర్థం. ఇంకా తర్వాత ప్రయోగం ఏం చెప్పారంటే అనేన మంత్రరాజేన కృత్వా భస్మాభిమంత్రణం తస్య గ్రహభయం హరేత్. అంటే ఎవరైనా భస్మాన్ని తీసుకుని ఈ కవచం చేసి ఆ తరువాత ధరిస్తే గ్రహభయాలు పోతాయి అని చెప్పి. తరువాత త్రివారం జపమానస్తు తస్య రోగా ప్రణశ్యంతి అని చెప్పుకొచ్చారు. అంటే ఏమిటంటే రోజు 3 సార్లు చేయగలిగితే కనుక తీవ్రమైన రోగాలు ఉన్న వాళ్ళకి ఆ రోగాలని తీసేస్తుంది.
అలాగే ఏచస్యు కుక్షి సంభవా అన్నారంటే కడుపుకి సంబంధించినవి అబ్డామినల్ ఇష్యూస్ ఉంటాయి చూడండి, అలాంటివి కొన్నిసార్లు ఎంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా పాపం ఎంతమంది స్పెషలిస్టులు ప్రయత్నించినా మీరు ప్రయత్నించినా తగ్గవు. అదేమిటంటే పూర్వజన్మలో దానికి సంబంధించిన ఏదైనా పెద్ద పాపం చేస్తుంటే అది వచ్చి ఆ వ్యాధి రూపంలో వస్తుంది, అప్పుడే ఎవరు తగ్గించలేరు. అటువంటి కర్మని ఇది చేసి తగ్గించుకోవచ్చు. ఇది స్పెషల్గా కుక్షికి సంబంధించినవి అని స్తోత్రంలో చెప్పారు. ఇవి ఇది చేసే నియమాలు. ఇంకా దీని అర్థం ఏమిటండి, ఇప్పటికే వీడియో చాలా పెద్దదైపోయింది కదా, అర్థం మనం కావాలంటే ఇంకొక వీడియోలో చెప్పుకుందాం. మీకు ఎవరికైనా ఆసక్తి ఉంటే అర్థాలు తెలుసుకోవాలి అని కింద కామెంట్ చేయండి, అప్పుడు ఇంకొక వీడియో చేస్తాం. ఒక ముఖ్యమైన విషయం, నృసింహ ఉపాసన కానీ నాగేంద్రుడి ఉపాసన కానీ ఇలాంటివి చేయాలి అంటే ముఖ్యమైన నియమం ఏమిటంటే ఆ ఇంట్లో రజస్వల నియమం పాటిస్తూ ఉండాలి. అంతేకాని ముట్లు అవన్నీ ఇంట్లో కలిపేస్తారు, అలాంటి వాళ్ళు మాత్రం నృసింహ ఉపాసన నాగేంద్ర ఉపాసన లాంటివి చేయకండి. ఇంట్లో అవి పాటించే వాళ్ళు మాత్రమే చేయండి. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. మన ఆధ్యాత్మిక వీడియోల్ని 3 ఛానల్స్గా విభజించాం. 3 ఛానల్స్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.